ఇవాళ మనం పౌర్ణమి సందర్భంగా కుబేరుడు గురించి ఇవాళ క్లాస్ చెప్పుకోబోతున్నాము. ఎందుకంటే అక్షయ తృతీయ తృతీయ తిథి రోజున, పౌర్ణమి రోజున కుబేరుడి యొక్క ఎనర్జీస్ ఎక్కువగా మనకి భూమి మీదకి రావడం జరుగుతుంది. సో ఇవాళ నేను ఒక 2-3 డేస్ నుంచి నక్షత్రాల గురించి క్లాస్ చెప్పిన దగ్గర నుంచి నేను నక్షత్రలోక వాసుల్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా జరుగుతూ నేను మమ్మీ కూడా మేము నక్షత్ర లోకాల్లో ఉండే కొంతమందిని కలవడం జరిగింది. దాని తర్వాత కుబేరుడి యొక్క పూర్తి కంప్లీట్ ఫ్యామిలీని కలవడం జరిగింది. సో వాళ్ళ నుంచి కొన్ని సీక్రెట్స్ ని, ఇన్ఫర్మేషన్స్ ని తీసుకున్నాము. ప్లస్ వాళ్ళ ద్వారా భూమి మీద ఇప్పుడు ఎవరెవరికైతే యాక్చువల్ గా ఫైనాన్స్ తక్కువైందో, సో మనం ఫైనాన్షియల్ గా ఇప్పుడు అందరికి ఇబ్బందిగా ఉంది. సో ఆ ఫైనాన్షియల్ ని మనకే కాకుండా అసలు భూమికే మనం అందించడానికి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అంటే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ని కవర్ చేసుకొని మనము డిఎన్ఏ యాక్టివేట్ చేసుకొని వీళ్ళందరూ కూడా మన గోత్రాలు, కొంతమంది భరద్వాజ గోత్రం అని, మహాముని గోత్రం అని, ఇట్లాగా గోత్రం ఉన్న వాళ్ళు ఈ ఎనర్జీస్ ని ఫాస్ట్ గా క్యాచ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు కొద్దిగా లేట్ గా క్యాచ్ చేసుకుంటారు. సో మన డిఎన్ఏ యాక్టివేట్ చేసుకోవటం, ప్లస్ హయ్యర్ కి కనెక్ట్ అయ్యి వీళ్ళందరితో మనం ఫ్రెండ్షిప్ చేయటం, మనకి ఏం కావాలి అనేది మన వాయిస్ ని వాళ్ళ దాకా అందించడం, ఇవన్నీ కూడా ఇవాళ చేయబోతున్నాము. సో నేను ఇవాళ మీకు ముద్ర, మంత్ర అన్ని కూడా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అసలు మనం కుబేరుడి గురించి చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. ఓకే, అసలు కుబేరుడి యొక్క మదర్ పేరు దేవవర్ణి. అయితే కుబేరుడి యొక్క మదర్ దేవవర్ణి, కానీ కుబేరుడి యొక్క తాతగారు అంటే దేవవర్ణి గారి యొక్క నాన్నగారు భరద్వాజ మహర్షి గారు. ఓకే, ఈ భరద్వాజ మహర్షి గారి కూతురే కుబేరుడి యొక్క మదర్. సో వీళ్ళలో ఆ భరద్వాజ మహర్షి గారు చేసుకున్న తపశ్శక్తి ఇవన్నీ కూడా ఉండటం వల్లే ఆయన యాక్చువల్ గా రాక్షసుడు. ఇంకో స్టోరీ కూడా ఉంది. ఈయన రావణ బ్రహ్మకి వీళ్ళందరికీ కూడా కో బ్రదర్ అన్నమాట, అంటే అన్నదమ్ములు వీళ్ళు. కానీ ఈయన చేసుకున్న పుణ్యఫలము, వీళ్ళ మదర్ సైడ్ వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఈయన యక్షుల్లో హయ్యర్ గ్రేడ్ లోకి ఈయన ట్రాన్స్ఫర్ అవ్వగలిగారు. మనం రాక్షస లోకంలో పుట్టినా కూడా మనలో ఉన్న బుద్ధులు మార్చుకుంటే మనం ఇట్లానే హయ్యర్ లోకి వెళ్ళగలుగుతాం. ఓకే, సో ఈయన్ని మెచ్చి బ్రహ్మదేవుడు ఈయనకి ఒక వాహనం ఇచ్చాడు అనమాట. లైక్ చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది చూసారా, అట్లాంటి వాహనం ఇచ్చాడు. ఈయన ఎప్పుడూ కూడా చేతిలో ముంగీస, భుజానికేమో ఒక మంచి బాగా బరువుగా ఉన్న డబ్బుల సంచి, ప్లస్ చేతిలో ఒక ఎర్ర దానిమ్మ పండు కూడా ఉంటుంది. ఇంటికి మనం ఫైనాన్స్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, క్షిప్ర గణపతి అని, దానిమ్మ పండు చేతిలో ఉన్న గణపతిని. సేమ్ అలాగే ఈయన కూడా అక్షయ తృతీయ రోజున ఎవరైతే కనుక ఈయన పూజ చేస్తారో లక్ష్మీదేవి సమేతంగా, ఆ రోజు కూడా ఈయనకి దానిమ్మ పండు విశేషంగా పెడతారు. ప్లస్ చేతిలో దానిమ్మ పండు ఉన్న కుబేరుణ్ణి వీళ్ళు ఆ రోజు పూజిస్తారు. మూలాధార చక్రాలో మనకు ఫైనాన్స్ ఓపెన్ అవటానికి, ఏ ఫైనాన్స్ అనే కాకుండా మంచి ఇల్లు, కంఫర్ట్స్, సుఖంగా సంతోషంగా బతకడానికి కాదు, సుఖంగా బతకడానికి, అన్ని కంఫర్ట్స్ తో సుఖంగా బతకడానికి మీకు ఏదైతే ఫైనాన్స్ కావాలో ఆ ఫైనాన్స్ అంతా మూలాధార చక్రాలోంచి ఫస్ట్ ఓపెన్ ఎంట్రీ కొట్టడానికి ఈ దానిమ్మ పండు చేతిలో ఉండి, డబ్బులు సంచి చేతిలో ఉండి, ముంగీస చేతిలో ఉన్న ఈయన కుబేరుణ్ణి మనం పూజ చేయడం జరుగుతుంది. అయితే చేతిలో ముంగీస ఎందుకు, ఇప్పుడు దానిమ్మ పండు చెప్పాను, అలాగే ముంగీస ఎందుకంటే యాక్చువల్ గా మూలాధార చక్ర బ్లాక్ అయిపోయేది మనకి పాతాళ లోకాల్లో ఉన్న రాహువు, కేతువు ప్రాబ్లమ్స్ వల్లే మనకి మూలాధార చక్ర బ్లాక్ అవుతుంది. మూలాధార చక్ర అంటే రాహు అని మీ అందరికీ తెలుసు. ప్లస్ ఆ రాహు యొక్క తల్లి సింహికాదేవి, ఆవిడే భూమాత. ఓకే, సో భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మూలాధార చక్ర బ్లాక్ అయిపోవటం, వీటిలన్నిటికీ రాహు కేతు ప్రాబ్లమ్స్. ఈ ముంగిసి ఎల్లి ఏం చేస్తుంది, పావుతో ఫైట్ చేస్తుంది. సో వీళ్ళకి రావాల్సిన ఫైనాన్స్ మూలాధార చక్రం నుంచి ఎంట్రీ ఇవ్వకపోతే కుబేరుడి చేతిలో ఉన్న ముంగీస ఎనర్జీ మీరు పూజ చేయటం వల్ల ఫైట్ చేసి ఆ పాము దోషాల నుండి, సర్ప దోషాల నుండి మీకు క్లియర్ చేసి, పాతాళ లోకంలో మీరు చేసిన పాపాల నుండి అది క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రాస్పరిటీ ఏమో దానిమ్మకాయ, నెగిటివిటీ క్లీన్ చేసేదేమో ముంగీస. కుబేరుడి లెఫ్ట్ ఐ ఎప్పుడు కూడా పసుపు రంగులో ఉంటది. అందుకనే నేను చెప్పబోయే కుబేర మంత్రం ఎవరైనా సరే చదవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ వస్తువు ఏంటంటే ఎల్లో సిట్రిన్.
ఎల్లో కలర్ గా ఉంటది. సిట్రిన్ మాల గానీ లేకపోతే క్యాల్సైట్ మాల గానీ కావాలి. దీన్ని ఎల్లో క్యాల్సైట్ అంటారు. ఈ మంత్రం చదవడానికి మనకు ఫస్ట్ అవసరమైన ఆయుధమే ఈ ఎల్లో క్యాల్సైట్ గానీ సిట్రిన్ గానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఈ పట్టుకొని మనము ఈ మంత్రం అనేది చదవడం జరుగుతుంది. ఓకే, పొళ్ళేమో 8 పొళ్ళుగానే ఉండి మరుగుజ్జులాగా ఉండి అండ్ ఒక చేత్తో ఎప్పుడు కూడా డబ్బుల మూట ప్లస్ జ్యువెలరీ బాగా గోల్డ్ ఉన్న మూట బాగా హెవీగా ఉండేది మోయలేనట్లుగా ఆయన ఉంటారు. చేతిలో దానిమ్మకాయ అండ్ ముంగీస. కుబేరుడికి ఇప్పుడు అవసరం లేదు ఈ టాపిక్, కానీ తర్వాతకి ఈ టాపిక్ అవసరం. కుబేరుడికి 4 పిల్లలు. ఒకళ్ళు నల కుబేరుడు. ఈ నల కుబేరుడు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, కాకపోతే తర్వాత క్లాసెస్ లో చెప్పుకుందాం. నల కుబేరుడు, తర్వాత మణిగ్రీవ, తర్వాత మయూరజ. ఈ 3 కొడుకులు. డాక్టర్ అంటే కూతురు వచ్చి మీనాక్షి అన్నమాట. ఈ 4 వీళ్ళ పిల్లలు. అండ్ కుబేరుడు వైఫ్ వచ్చి చిత్రలేఖ. కుబేరుడు అత్తగారు మామగారు చిత్రావతి అత్తగారు మామగారు. కుబేరుడి యొక్క బావమరిది చిత్రవర్తనుడు. ఆ తర్వాత కుబేరుడి యొక్క మరదలు చిత్రవల్లి. ఇంతమంది ఉన్న రిలేషన్ మనకు తెలియదు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటది కదా. ఇంకా మనవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 4 పిల్లలకి 4 అన్న పిల్లలు ఉండుంటారు కదా, వాళ్ళందరూ 10 మందిని కానీ ఉంటారు కదా, వాళ్ళలో మనం కూడా ఉన్నాం, అయితే మనకు తెలియదు. సో ఈ సిట్రిన్ కానీ ఎల్లో కానీ పట్టుకొని మనం మెడిటేషన్ చేస్తున్నాము. అండ్ నేను ఇప్పుడు మీకు కుబేర ముద్ర చూపిస్తాను. ఆ కుబేర ముద్ర అందరూ ఒక్కసారిగా ఖచ్చితంగా కుబేర ముద్ర వేయండి. ఇది కుబేర ముద్ర అంటే ఈ 2 వేళ్ళని లోపలికి, చిటికినేలు పక్కన వేలు లోపలికి ఇట్లా మడత పెట్టి, ఓకే, ఈ 2 చూపిడి వేలు మధ్య వేలుని ఈ బొట్టన వేలుతో ఇలా నొక్కి పెడతాం. బొట్టన వేలుతో ఈ 2 వేలు నొక్కి పెట్టకూడదు, ఈ 2 వేలతో బొట్టల వేలు నొక్కి పెట్టాలి. క్లియర్ గా ఉంది కదండి ఫోటో? మీరు మణిపుర చక్ర మెడిటేషన్ చేసుకునేటప్పుడు, లేదా గురుగ్రహం యొక్క హోరాలో మెడిటేషన్ చేసుకునేటప్పుడు, లేదు గురుగ్రహానికి ఉన్న 3 నక్షత్రాల టైంలో మీరు మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఈ ముద్ర హ్యాపీగా వేసుకోవచ్చు. దిస్ ఇస్ కుబేర ముద్ర. ఓకే, మీరు మెడిటేషన్ చేసుకున్నప్పుడు వేసుకొని మీరు మెడిటేషన్ చేసుకోండి. అయిపోయాక మీరు నిద్ర మీన్స్ మెడిటేషన్ మీకు తెలియకోకుండానే మీరు ముద్ర వదిలేసినా ఏం పర్వాలేదు. ఓకే, మధ్యలో ముద్ర వదిలేసామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు లోపలికి వెళ్ళిపోతే ఇది వదిలేసినా పర్వాలేదు. ఓకే ఓకే అండి, క్లియర్ కదా? అండ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తా. కుబేర కీ కనిపిస్తుందా? కుబేర కీ ఆయన ఖజానాకి ఓనర్. కుబేరుడి దగ్గర 9 రకాల నిధులు ఉంటాయి, నవనిధులు అంటారు. అంటే పాతాళ లోకంలో ఉన్న వాటిలన్నిటికీ, నాగులకి సంబంధించిన నిధులు, యక్షులకు సంబంధించిన నిధులు, దేవతల యొక్క నగలన్నీ కూడాను దాచిపెట్టే బ్యాంక్ అన్నమాట. ఇప్పుడు మనం అందరం కూడా నగలు తీసుకెళ్లి మనం పలానా ఆంధ్ర బ్యాంక్ లోను కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎలా దాచుకుంటున్నామో, 9 లోకాలకు సంబంధించినవన్నీ కూడా ఈయన దగ్గరే దాచిపెట్టి ఉంచుకుంటారు దేవతలందరూ. ఎప్పుడైనా పార్టీలు ఫంక్షన్లు ఉంటే మళ్ళీ తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ ఈయనకి అప్పచెప్తూ ఉంటారు. ఈయన ఖజానాలో దాచిపెట్టుకుంటూ ఉంటారు. మనం డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తారు? స్విస్ బ్యాంక్ లో వేస్తారు కదా, ఆ ఖాతా ఎవరికి తెలియదు. తక్కువ ఉంటే ఏం చేస్తాం? లోకల్ బ్యాంక్ లో వేసుకుంటాం. అవునా? ఇది స్విస్ బ్యాంక్ లాంటిది దేవతలకి. ఇప్పుడు ఆ స్విస్ బ్యాంక్ యొక్క కీని ఇది కుబేర కీ అంటారు అనమాట. దాంట్లో వేయటమే కానీ తీయటానికి లెక్కలు ఏం లేవు. ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఆయన దగ్గర చాలా ఉంది. కాకపోతే ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి పైన ఉన్న దేవతలు. పర్వాలేదు వాళ్ళకి ఇవ్వు అని అంటే ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇస్తారు. ఓకే, దిస్ ఇస్ కుబేర కీ. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకొక మంత్రం చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఆ మంత్రం రికార్డ్ కూడా నేను మీకు పంపిస్తాను. ఎల్లో సిట్రిన్ కానీ ఎల్లో కలర్ క్యాల్సైట్ కానీ ఈ 2 పట్టుకొని కుబేరుణ్ణి మనము
ప్రేయర్ చేసుకుంటూ ఖచ్చితంగా కాళ్ళ కింద పట్టా గానీ ఏదో ఒకటి మీరు పూజ గదిలో వేసుకుంటారు కదా, వేసుకొని కూర్చోండి, నుంచోకుండా కూర్చొని ఈ మంత్రం చదువుకోండి. కుబేరాయ వైశ్రవణాయ యక్ష రాజాయ నమః. ఇవాళ ఇదే మంత్రంతో పూజ జరిగింది, హోమం అభిషేకం అన్ని కూడా ఇవాళ అన్నవరంలో జరిగినాయి. దాని వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది, అది కూడా మీకు ఇవాళ పంపిస్తా నేను. కుబేరాయ వైశ్రవణాయ యక్ష రాజాయ నమః. 108 days ఒకటే టైంలో కూర్చొని దీన్ని మనం మంత్రం అనేది చేయడం జరుగుతుంది. మాక్సిమం వీలైనంత వరకు ఒకటే టైం మెయింటైన్ చేయండి. ఇఫ్ నాట్ ఎట్ పాసిబుల్ బ్రేక్ ఇవ్వకోకుండా అట్లీస్ట్ ఏదో ఒక టైంలోనా కంటిన్యూ చేయండి. బట్ ఒకటే టైం అనేది వెరీ వెరీ ప్రిఫరబుల్. యాక్చువల్ గా భగవంతుడికి కానీ ఏట్లకి కానీ ఏమి రూల్స్ లేవు, కానీ మీకు ఒకటి కావాలనుకుంటున్నారు కాబట్టి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ రూల్స్ ప్రకారంగానే చెయ్యాలి మనం. మిగతా అందరూ కూడా మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మమ్మీ నువ్వు మ్యూట్ లో నుంచి మళ్ళీ మ్యూట్ పెట్టేసుకున్నారు. ఓకేనా? ఓకే. హై ఫ్రెండ్స్, ఇవాళ జ్యేష్ఠ పౌర్ణమి అంటే దీనికి చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఏరువాక పౌర్ణమి. సామాన్యంగా రైతు ఫ్యామిలీస్ లో వాళ్ళందరూ దీన్ని ఒక చాలా పెద్ద పండుగగా చేస్తాం. మాకు చిన్నప్పుడు బాగా గుర్తు అనమాట. నేను ఎందుకంటే మాది బేసిక్ గా రైతు వారి ఫ్యామిలీ కాబట్టి ఆ రోజున రైతులు పొలం వెళ్ళేసి నాగలికి ఎద్దులకి కూడాను పూజ చేసి భూమాతకి పూజ చేసి ఆ భూమాతని ప్రేయర్ చేస్తాం. ఎందుకంటే మరి భూమాత యొక్క అనుగ్రహం ఉంటేనే కదా మనకి పాడి పంట ఇదంతా కూడా బాగుండేది. అందుకని అసలు ఎవరు ఏది చేసినా కూడా ఒక రైతు ఎక్కడైనా సరే ఎవరో ఒక రైతు ఒక పంట పండిస్తేనే కదా మన అందరం కూడాను ఏం తిన్నా సరే ఏం తాగినా సరే అది ఎక్కడో చోట ఏదో ఒక రైతు మనకి పండించి పంపిస్తేనే. అందుకని మన అందరము కూడాను మన రైతు సోదరులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు తెలుపుదాం. ఓకేనా? ఈరోజు మనం మన రైతు సోదరులందరికీ కూడా, ఎందుకంటే ఒక రైతు తను ఎంతో కష్టపడి పగలని రాత్రని అనకుండా వర్షమని ఎండని అనకుండా ఏదో ఒక పంట పండిస్తేనే మనం రకరకాల రుచులతోటి వండు తినడానికి కొనుక్కుంటానికైనా దొరకాలి అంటే వాళ్ళు పండిస్తేనే కదా. మనం ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం తిన్నా ఏం తాగినా అందుట్లో ఒక రైతు యొక్క కష్టం ఉంటుంది. అందుకని ఆ రైతులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలుపుదాం. అంతేకాదు మనకి మంచి పంటనిమ్మని మంచి వర్షం కూడా కురవాలని భూమాతని వరుణదేవుణ్ణి ఆ తర్వాత ప్రకృతి మాతని ధాన్యలక్ష్మిని అందరినీ కూడాను మనము మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఎనర్జీని మన దేశం మొత్తంలోకి ఆహ్వానించుకుందాం. ప్రతి రైతు కూడాను చాలా ఆనందంగా సుఖంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువైపోతున్నాయి. పాపం వాళ్ళకి భుక్తి గడవక కవులు కట్టలేక ఎన్నో రకరకాలైనటువంటి ఈ ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందుల వలన. అలా కాకుండా ప్రకృతి మాత యొక్క సహాయంతో ప్రతి రైతు కూడా వాళ్ళ ఫ్యామిలీలో సుఖంగా సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఒక రైతుగా అయినందుకు గర్వపడాలి. కానీ ఈ రైతుగా ఎందుకు అయ్యామా, మనకి ఇట్లాంటి ఇది ఎందుకు వచ్చిందా, ఈ రైతుగా మనం మానేస్తే బాగుండు అనే ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అందుకని అన్నపూర్ణ తల్లి యొక్క అనుగ్రహాన్ని, భూమాత యొక్క అనుగ్రహాన్ని, ప్రకృతి మాత యొక్క అనుగ్రహాన్ని, ధాన్యలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని, అందరి యొక్క ఆశీర్వచనాన్ని ఈరోజు మనం భూమండలం మీదకి ఆహ్వానించుకొని వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ ఎనర్జీని ఆహ్వానించి ప్రతి రైతు కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలి. ప్రతి రైతు ఫ్యామిలీలో కూడాను ఆనందం వెళ్ళి విరియాలి. మనందరము కూడా దేశ సౌభాగ్యంగా ఉండాలి. ఎందుకంటే బాగా పాడి పంట ఉంటేనే కదా దేశంలో సకల సౌభాగ్యాలు ఉండేది. ఎవరైనా ఏ పని చేసినా భోజనం చేయకుండా చేయలేం కదా. మనందరికీ భోజనం పెట్టే రైతు అంటే ఆయన కూడా మనకు భగవంతుడితో సమానం. ఒక్క నిమిషం. ఇప్పుడు మమ్మీ చెప్పారు చూసారు, ఈ 5-6 పేర్లు ఎవరు? వరుణ దేవుడు. మళ్ళీ వరుణ దేవుడు వెళ్ళి మన స్వాధిష్టాన చక్రానికే అధిపతి. అండ్ నక్షత్రాల్లో కూడా అతిదేవత ప్రత్యక్ష దేవతలు ఉన్నారు. వాటిలో కూడా మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన పేర్లందరూ ఆ నక్షత్రాల్లో ఉన్న అతిదేవతలు ప్రత్యక్ష దేవతల కింద వస్తారనమాట. ఓకే,
అందుకని దాన్ని ఇటు నక్షత్రాలకి పని చేయాలి, అక్కడి నుంచి ఎనర్జీ రావాలి, ఆ ఎనర్జీ వస్తేనే భూమి మీద మళ్ళీ ఇవన్నీ సరిగ్గా ఉంటాయి. సో ఇవాళ యక్షులు భూమి మీద ఉన్న వాళ్ళు ఈ రెండు కంబైన్ చేసే మనం మెడిటేషన్ చేయబోతున్నాము. మమ్మీ ఒకసారి ఈ కుబేరుడు గురించి కూడా చెప్పి, ఇప్పుడు కుబేరుడు డబ్బులు ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా ఏమంటారు, ఇది మూటలు భూమి మీద డమ్మని డబ్బులు పడవు. కాదు, పంటలు బాగా పండితేనో, లేకపోతే ఈ పంటలు బాగా పండటం వల్ల మనకి ఇన్కమ్ రిసోర్సెస్ పెరిగి ఆ తర్వాత మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోగలిగి కొత్త వస్తువుని ఇంపోర్ట్ చేసుకొని దాంతో మళ్ళీ దేశాన్ని డెవలప్ చేసుకొని, లేదా మనం హెల్దీగా ఉండి రోగాలు కానీ ఇవన్నీ మనకి రాకోకుండా ఉండి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఇట్లా మనం డెవలప్ అవుతాం. కానీ డబ్బులు వచ్చేస్తే మనం డెవలప్ అవ్వం. కుబేరుడు డబ్బులు ఇస్తాడు అని అంటే సడన్ గా మీకు 10 కోట్లు డబ్బులు వచ్చినాయి, కానీ తినడానికి ఫుడ్ లేకపోతే ఏం చేస్తాం? తెల్లగా 3 రోజుల కంటే ఆ 10 కోట్లు ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయలేము, మహా అయితే 4 రోజులు ఎంజాయ్ చేస్తాం. కానీ ఫుడ్ పర్ఫెక్ట్ గా వస్తే మీ దగ్గర 10 కోట్లు రేపు వద్దు కాదు, ఎల్లుండైనా రేపు సంపాదించుకుంటారు, మీ బాడీ మీ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. అందుకనే కుబేరుడు అంటే అందరూ ఓన్లీ ఫైనాన్స్ అనే అనుకుంటున్నారు. ఆ ఫైనాన్స్ వచ్చే రూపాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఫైనాన్స్ అంటే నాకు క్రిస్టల్స్, ఇంకోళ్ళకి ఫైనాన్స్ అంటే కనుక పత్తి పంట అవ్వచ్చు, మిర్చి పంట అవ్వచ్చు, ఇంకోటి ధాన్యం అవ్వచ్చు, అవునా? ఇప్పుడు వాళ్ళు ధాన్యం పండించుకునే వాళ్ళు వీళ్ళందరూ బాగుంటేనే నా దగ్గర క్రిస్టల్స్ కొంటారు. సంబంధం లేదు, నా దగ్గర రాళ్ళు ఒకటిలే కొనాలి, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నా దగ్గర పూజ చేయించుకోవడానికి రావాలి. పూజారి ఈయనెవరో కృష్ణ గారు, నాకు ఏ సంబంధం లేదు, నా దగ్గర వీళ్ళు మెడిసిన్ మాత్రమే కొనాలంటే వాడి దగ్గర డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే మళ్ళీ ఫస్ట్ డేస్ వచ్చి వాడి దగ్గర పంట ఇవన్నీ పెట్టాల్సిందేగా, ఏదైనా మళ్ళీ పుల్లలు కావాల్సిందే కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఫస్ట్ బేస్ అదే బేస్. కాబట్టి పైనుంచి కుబేరుడు ఇచ్చింది ఈ బేస్ లో నుంచి మనకి డెవలప్ అవుతూ దేశం డెవలప్ అవ్వాలి, మనం అందరం డెవలప్ అవ్వాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఓకే, చెప్పండి. అందుకనే రైతే రాజు అని చెప్పారండి. నిజానికి రైతు లేనిదే అసలుకి రాజ్యమే లేదు. ఎందుకంటే మనం భోజనం చేయకుండా ఉండలేం కదా, ఏదో ఒకటి తినకుండా తాకుండా ఏం చేయాలన్నా కూడా ఏదో ఒక రైతు కష్టపడింది. అట్లాగే మనము హ్యాపీగా తినాలి అంటే కనుక పొరుగు రాజ్యాల నుంచి మన మీదకి ఎవరు కూడా దండెత్తి రాకుండా ఉండాలి. అందుకని మనకి బార్డర్స్ లో సిపాయిలు, ఇక్కడ దేశంలో రైతులు. జై జవాన్ జై కిసాన్, ఇది మాత్రం ఇంపార్టెంట్ అయిన విషయం అండి. మనం ఎవరికైనా రుణపడి ఉన్నాము అంటే తల్లిదండ్రులకే కాదు, వాళ్ళతో పాటు బార్డర్స్ లో వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసేసి ఎంతో చలి అని ఎండని కూడా అనకుండా పగలో రాత్రి తేడా లేకుండా కొన్ని రోజుల పాటు అయితే వాళ్ళు భోజనం కూడా చేయకుండా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి అన్నమాట జవాన్లకి. అలాంటి అప్పుడు కూడాను వాళ్ళు ఎంత మాత్రము కూడాను ధైర్యాన్ని పోగొట్టుకోకుండా దేశ రక్షణ బాధ్యతని చేస్తూ ఉంటారు. అలాంటి కిసాన్కి, ఇట్లా జవాన్కి ప్లస్ మన అందరికీ కూడా రుచికరమైన భోజనం తినడానికి సహాయం చేస్తున్నటువంటి కిసాన్కి ఇవాళ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నామండి. వాళ్ళందరూ కూడాను హ్యాపీగా ఉండాలి, భూమాత యొక్క అనుగ్రహం కూడా మనకి బాగా కలగాలి. అలాగే వరుణ దేవుడి యొక్క అనుగ్రహము, ప్రకృతి మాత యొక్క అనుగ్రహము, అన్నపూర్ణ తల్లి యొక్క అనుగ్రహము, తర్వాత ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహము, ఈ మాతలో ఈ స్వాముల యొక్క అనుగ్రహాలందరికీ కూడాను మనము ఈరోజు మన దేశాల్లోకి ఆహ్వానించుకుంటూ, అలాగే తద్వారా కుబేరుడు, ఎందుకంటే మనకి పాడి పంట ఉంటే అవి అమ్మితేనే కదా మనకి వచ్చేది ధనము ధాన్యము అన్నారు, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అన్నారు. ఈ రెండింటికి కూడాను చాలా లింక్ అప్ ఉంటుంది అనమాట. ధాన్యం ఉంటేనే ధనం ఉంటుంది, ధనం ఉండి ధాన్యం లేకపోతే మనం బ్రతకలేం, ధాన్యం ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. అందుకని ఈ రోజు అనుకోకుండా అన్నవరంలో కూడా పెద్ద ఎత్తున చాలా చక్కగా 4 గంటల నుంచి 8 వరకు కూడాను మంచి కుబేరుని యొక్క ఇది పాశుపతం అది జరిగిందండి. అది లింక్ సిరి పెడతానుంది, అది కూడా తర్వాత నెమ్మదిగా చూడండి. అందరూ కూడాను కుబేర మంత్రం కూడా రికార్డ్ చేసింది పంపిద్దాము. ఇవన్నీ ఈ క్రిస్టల్స్ దండ పట్టుకుని వేసి సిట్రిని కానీ ఎల్లో క్యాల్సెట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకొని ఆయన యొక్క ఎనర్జీని మనం ఆహ్వానించుకుంటా ప్రతిరోజు కనుక జపం చేస్తే, మామూలుగా కొంతమంది మెడిటేషన్ అనుకుంటాం అనమాట, ఇంకా ఈ జపాలు ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అని. లేదండి, ప్రతిదానికి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, దేని ఎనర్జీ దానిదే. దేవతలు మంత్రబద్ధులు అనమాట. ఆ మంత్రాన్ని జపించటం వల్ల
వాళ్ళ యొక్క ఎనర్జీ తొందరగా మనము పుల్ చేసుకోగలుగుతాం, మన దగ్గరికి ఆహ్వానించుకోగలుగుతాం. ఆ ఆహ్వానించినటువంటి ఎనర్జీ ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక కంటైనర్లో పట్టి ఉంచుకుంటేనే కదా తర్వాత కూడా మనం రోజంతా వాడుకునేది. అట్లాగే ఆ స్టోరేజ్ కోసమే ఈ క్రిస్టల్స్ని వాడుకుంటాం. ఇలా క్రిస్టల్ కనుక మన దగ్గర ఉన్నప్పుడు ఆ దేవి దేవతల యొక్క ఎనర్జీ ఆ క్రిస్టల్స్ తీసుకొని అవి ఫిల్అప్ చేసుకుంటాయి. తర్వాత వాటిని మనం పట్టుకోవటం ద్వారా లేదా ధరించడం ద్వారా కొన్ని రకాల క్రిస్టల్స్ని వాటర్లో వేసుకొని తాగటం ద్వారా ఆ ఎనర్జీని పూర్తిగా మనము పొందగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు మనము రైతులకి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం, భూమాత యొక్కకి నమస్కరించుకున్నాం, వరుణ దేవుడికి నమస్కరించుకున్నాం, తర్వాత ప్రకృతి మాతకి, ధాన్యలక్ష్మి తల్లికి, ధనలక్ష్మి తల్లికి, అన్నపూర్ణ తల్లికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇప్పుడు మనము కుబేరుని యొక్క అసలు పేరు వైశ్రవణుడు. అయితే ఈయన్ని కుబేరుడు అని చెప్పని కూడా అంటారు. దానికి వేరే కథ ఉందండి, ఇప్పుడు మనం అదంతా చెప్పుకుంటే అవదు. మనం కుబేరుని యొక్క భార్య చిత్రలేఖ. తర్వాత నేను ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తానండి. మనం మెడిటేషన్లో కూర్చొని వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీని మనము మన మణిపుర చక్రాల్లోకి తీసుకుందాం. డైరెక్ట్గా తీసుకొని మణిపుర చక్రాల్లో 12 పొరలు ఉంటాయని చెప్పని మనకి చాలా మందికి తెలుసు కదా. ఒక్కొక్క పొరని ఫిల్అప్ చేసుకుందాం. అయితే ఈ కుబేరుడి యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్వానించుకుంటేనే మనకి పూర్తి స్థాయిలో పని జరుగుతుంది అనమాట. అన్ని పొరల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడాను, బ్లాక్స్ అన్ని కూడాను క్లియర్ అయ్యి అన్ని రకాలుగా, ఇప్పుడు మనకి ఊరికి ఇంట్లో ధాన్యం ఉంటే సరిపోదు కదా, మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కట్టుకోవటానికి అందమైన వస్త్రం ఉండాలి, ధరించడానికి నగలు ఉండాలి, అంతే కదా. మరి ఆ ధాన్యాన్ని వండుకు తినడానికి మన ఇంట్లో అగ్ని ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అంటే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని అందరి యొక్క ఆశీర్వచనం అన్ని రకాలుగా మన ఇంట్లో ఉండాలి అంటే కనుక ఆ కుబేరుడు ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ అందరి యొక్క ఎనర్జీని కూడా మనం ఆహ్వానించుకొని మన మణిపుర చక్రాల్లోకి మనం ఈ రోజున మెడిటేషన్ చేద్దామండి. ఈ రోజు జ్యేష్ఠ పౌర్ణమి, చాలా మంచి రోజు అని కూడా అనుకున్నాం. ఈ పౌర్ణమి రోజున ఇట్లా మనము ఈ ఎనర్జీని తీసుకుని ఎవరైతే ఫైనాన్స్ పరమైన విషయంగా బ్లాక్స్ ఉండి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తిగాను క్లియర్ చేసుకుందాం. గట్టిగా ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఈరోజు నా మణిపుర చక్రాలో ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో, నేను ఆర్థిక పరంగా ఎదగకుండా కానీ, మన డైజెస్టివ్ సిస్టంలో కానీ, పెద్ద ప్రేవుల్లో కానీ, చిన్న ప్రేవుల్లో కానీ కృత జన్మలకు సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, బ్లాక్స్ ఉన్నా, మనకే తెలియకుండా మనం ఏదన్నా కొన్ని బ్లాక్స్ పెట్టుకున్నా. కొంతమంది అంటారు, చాలా మంది నాకు ఈ పని అయితే చాలంటారు, అంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పని అవ్వద్దా, అప్పుడు మా అబ్బాయి పెళ్ళైతే చాలంటారు. అబ్బాయికి పెళ్ళైతే సరిపోయిందా, మరి అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, మళ్ళీ వాళ్ళకి బెడ్లు కుట్టాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అట్లా తెలియకుండా చాలు అనే పదాన్ని వదిలేసేసేయండి. మనకి అన్నీ కావాలి. అందుకని కుబేరుని యొక్క ఫ్యామిలీలో అందరినీ కూడా, అందరి యొక్క ఎనర్జీని కూడా మనం ఆహ్వానించుకొని ఆనందంగా మన మణిపుర చక్రాల్లోకి ఫిల్అప్ చేసుకునేసి అన్ని రకాల ఆనందాలని ఎంజాయ్ చేద్దాం. మనకి మంచి ఫుడ్ ఉండాలి, మంచి వసతులతో కూడినటువంటి గృహం ఉండాలి, అట్లాగే మంచి బట్టలు ఉండాలి, మంచి భార్య బిడ్డలు ఉండాలి, అంతే కదా. వాళ్ళకు కూడాను చక్కని జ్ఞానం ఉండాలి. ఆ ఉండ బిడ్డలు కూడా జ్ఞానవంతులై, శక్తివంతులై, ధైర్యవంతులై ఉండి వాళ్ళు కుటుంబానికి, విశ్వానికి కూడా ఉపయోగపడే వాళ్ళు ఉండాలి. అందుకోసమనే చెప్పని మనము వీళ్ళందరికీ కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళందరి నుంచి కూడా ఎనర్జీని తీసుకొని మనము వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఎక్కువగా, మనకి చిత్రావర్తనుడు మనతో ఫ్రెండ్లీగా ఉండటానికి, మనకి సహాయం చేయటానికి వాళ్ళు చాలా సంసిద్ధతోటి ఉంటారనమాట. కొంతమంది మగపిల్లలకి ఫ్రెండ్లీగా ఉండటానికి చిత్రావర్తనుడు ఆయన ఉంటారు. అంటే మనం ఏదో ఒకటి, ఒక లాకెట్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ చిత్రావర్తనుడి యొక్క ఎనర్జీని ఆహ్వానించుకొని అది వాళ్ళ ఒంటి మీద పెట్టచ్చు మన మగపిల్లలకి. అట్లాగే చిత్రావల్లి, ఈవిడ కూడాను మనతో ఫ్రెండ్లీగా ఉండటానికి యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికి ఏ స్టోను, అంటే ఏ క్రిస్టల్ అయితే కనుక సూట్ అవుతుందో ఆ దాంట్లోకి చిత్రావల్లి తల్లి యొక్క ఎనర్జీని ఆహ్వానించుకొని అది మన ఒంటి మీద పెట్టుకోవటం వల్ల
ఆవిడ మనకి ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్ లాగా మనకి గుడ్ గైడెన్స్ ఇవ్వడానికి, వీళ్ళందరూ కూడా ఒక గుడ్ గైడ్ మాస్టర్స్ అన్నమాట. మనకి ఎంతో మంది గైడ్ ఏంజల్స్ ఉంటారు, గార్డెనింగ్ ఏంజల్స్ ఉంటారని చెప్పుకుంటాం. అట్లాగే దేవ ఋషి అయినటువంటి నారద మహర్షి ఎలా అయితే మనకి మంచి గైడ్ మాస్టరో, వీళ్ళు కూడా మనకి గైడ్ మాస్టర్స్. మనకి చాలా ఫ్రెండ్లీగా, అంటే మనకి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలని అనుకుంటాను చూసారా, అట్లా ఏ ఫ్రెండ్ ఈజ్ ఇండీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అని చెప్తాను చూసారా. ఎవరైతే కనుక మనకి అవసరంలో ఉపయోగపడతారో ఆ ఫ్రెండే నిజమైన ఫ్రెండ్. అంతేగాని మన పార్టీ ఇచ్చినప్పుడు వచ్చి తినేసే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. అట్లాంటి ఫ్రెండ్షిప్ వీళ్ళు చిత్రావర్తనుడు, చిత్రావల్లి మనకి ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకని వీళ్ళందరి యొక్క ఎనర్జీని ఈరోజు మనం ఆహ్వానించుకుందామండి. ఫ్రెండ్స్, ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ కూడా మెడిటేషన్లో కూర్చోండి. మీరు నెమ్మదిగా శ్వాస దీర్ఘంగా తీసుకోండి. చాలా స్లోగా పొట్ట ముందుకి వస్తుంది శ్వాస తీసుకుంటున్నప్పుడు. తర్వాత నెమ్మదిగా శ్వాస వదలండి. అప్పుడు మన పొట్ట లోపలికి వెళ్ళాలి. బొట్టు దగ్గర నుంచి తీసుకోండి శ్వాస. మణిపుర చక్ర యాక్టివేషన్లోకి రావాలి. చాలా స్లోగా, మీరు స్లోగా ఎంత తీసుకోగలిగితే అంత పొట్ట ముందుకు వచ్చేలాగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మళ్ళీ ఆ శ్వాసని పొట్టని లోపలికి తీసుకుంటా నెమ్మదిగా శ్వాసని వదలండి. అట్లా ఒక 3 times. వీలైతే ఆ టైంలో ఇప్పుడు సిరి చెప్పినట్టు కుబేర ముద్రను కూడా పెట్టుకోండి. కుబేర ముద్రను కూడా పెట్టుకునేసి నెమ్మదిగా చాలా నెమ్మదిగా వీలైతే 10 అంకెలు లెక్క పెట్టే వరకు కూడా మీరు శ్వాసని తీసుకొని అలా 10 అంకెలు లెక్క పెట్టి స్లోగా శ్వాసని వదులుతూ పొట్ట లోపలికి వెళ్ళాలి వదిలేటప్పుడు. ఆ తర్వాత మనం మన పూర్ణాత్మకి కనెక్ట్ అవుతున్నాం. మన తలపైన ఉన్నటువంటి మన పూర్ణాత్మకి కనెక్ట్ అయ్యి మొదట కుబేరుని తండ్రి గారైనటువంటి విశ్రావసు గారి యొక్క ఎనర్జీని ఆహ్వానించుకుంటున్నాం. విశ్రావసు యొక్క ఎనర్జీని తరువాత ఆయన సతీమణి అయినటువంటి దేవవర్ణి తల్లి యొక్క ఎనర్జీని నెమ్మదిగా పూర్తిగా తీసుకోండి. ఆ దేవవర్ణి తల్లి భరద్వాజ మహర్షి యొక్క కుమార్తె. సప్త ఋషుల్లో ఆయన కూడా ఒకరు. దేవవర్ణి తల్లి యొక్క విశ్రావసు స్వామి వీళ్ళిద్దరి యొక్క పాదాలకి నమస్కరించుకొని వాళ్ళ యొక్క అనుజ్ఞని ఆశీర్వచనాన్ని పూర్తిగా మనలోకి తీసుకుంటున్నాం. మన మణిపుర చక్రాలో ఎనర్జీస్ పాస్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తాం. తర్వాత వాళ్ళ యొక్క పర్మిషన్తో కుబేరుణ్ణి, అంటే వైశ్రవణుడు కుబేరుడు ఎవరైనా ఒకటి, ఆయనదే ఆ పేరు కూడా. తర్వాత కుబేరుని యొక్క సతీమణి చిత్రలేఖ తల్లి యొక్క ఎనర్జీని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మన మణిపుర చక్రాలోని మొదటి పొరలోకి, రెండవ పొరలోకి మంచి బ్రైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో, మూడవ పొరలోకి, నాలుగవ పొరలోకి,
ఎవరికైనా ఇండైజెషన్ ఉంటే 4వ పొరలో బ్లాక్స్ ఉంటాయండి. అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ 4వ పొర మొత్తము చక్కగా కుబేరుల వారు చిత్రలేఖ తల్లి యొక్క ఎనర్జీ తోటి పూర్తిగా నింపబడినట్టుగా ఫీల్ అవ్వండి. తర్వాత చిత్రలేఖ తల్లి యొక్క తండ్రి గారు చిత్రాంగదుడు, ఆయన సతీమణి చిత్రావతి, ఆవిడ సోదరుడు చిత్రావర్తనుడు, చిత్రలేఖ తల్లి యొక్క సోదరి చిత్రావల్లి, వీళ్ళ అందరి యొక్క ఎనర్జీ తోటి మన మణిపుర చక్రాలోని 5వ పొరని నింపుకుంటుంది. తర్వాత మణిపుర చక్రాలోని 6వ పొరలోకి ఏడవ పొరలోకి ఎనిమిదవ పొరలోకి ఫ్రెండ్స్ మళ్ళీ 9వ పొర మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. పూర్వజన్మకి సంబంధించి ఫైనాన్స్ రిలేటెడ్ ఎవరినైనా మనం ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు పెట్టినా లేదా ఫైనాన్స్ని దుర్వినియోగం చేసినా అలక్ష్యం చేసిన దాని తాలూకా బ్లాక్ మనకి 9వ పొరలో ఉంటుంది. కుబేరుడు చిత్రలేఖ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆశీర్వచనంతో ధనలక్ష్మి తల్లి యొక్క సహాయంతో ఆ బ్లాక్ని పూర్తిగా క్లియర్ చేసుకొని మీ 9వ పొరని సంపూర్ణంగా నింపుకుంటుంది. 9వ పొర బ్రైట్ గోల్డ్ కలర్ ఎనర్జీ తోటి గురువు యొక్క అనుగ్రహంతో తారామాత యొక్క అనుగ్రహంతో అష్టలక్ష్మి తల్లి యొక్క ఆశీర్వచనంతో సకల సౌభాగ్యాలను ఇచ్చే సౌభాగ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో మనం ఎంతో వైభవంగా జీవించడానికి కావలసిన ఎనర్జీని ఇచ్చే వైభవ లక్ష్మి తల్లి యొక్క ఆశీర్వచనంతో మనం నిత్యం సంతోషంగా ఉండటానికి సంతోష లక్ష్మి యొక్క అనుగ్రహంతో మన 9వ పొరని మణిపుర చక్రాలోని 9వ పొరని పూర్తిగా నింపుకుంటుంది. ఇంకక్కడ అసలు ఎలాంటి ఖాళీ ఉంచొద్దు. మన మణిపుర చక్రాలోని 9వ పొర పూర్తిగా వీళ్ళందరి యొక్క ఎనర్జీ తోటి 100% అణువు పరమాణువుల్లోకి కూడా నింపబడుతుంది. తరువాత మణిపుర చక్రాలోని 10వ పొరలోకి పదకొండవ పొరలోకి
12వ పొరలోకి సంపూర్ణంగా మణిపుర చక్రాలని 12 పొరల్లోకి వీరి అందరి ఎనర్జీతోటి నింపబడింది. తరువాత మణిపుర చక్ర పక్కన ఉన్నటువంటి 2 మైనర్ చక్రాస్. ఈ మైనర్ చక్రాస్ బాగా యాక్టివ్గా ఉంటేనే మనం స్థిరాస్తులకు సంబంధమైన విషయాల్లో బాగా ఎక్కువగా కలిగి ఉండగలుగుతాం. స్థిరాస్తులను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ మణిపుర చక్ర పక్కన ఉన్నటువంటి 2 మైనర్ చక్రాస్ కూడా బాగా యాక్టివ్గా ఉండాలి. అలాగే బ్యాక్ మణిపుర చక్ర, బ్యాక్ మణిపుర చక్రాలో ఉన్నటువంటి 7 లేయర్స్ దీనికి సంబంధించి మన ఆరాలో ఉన్నటువంటి ప్రతి చక్రాకి సంబంధించి మన ఆరాలో కూడా 7 లేయర్స్ ఉంటాయి. ఈ మణిపుర చక్రాకి సంబంధించి మన ఆరాలో ఉన్నటువంటి 7 లేయర్స్ కూడా ఈ ఎనర్జీ తోటి సంపూర్ణంగా మహర్షులు, దేవి దేవతల యొక్క ఎనర్జీ తోటి యక్షరాజైన కుబేరుల వారు, చిత్రలేఖ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు, అష్టలక్ష్మీ మాతలు, సౌభాగ్యలక్ష్మి, వైభవలక్ష్మి, అన్నీ సంపూర్ణంగా ఉండేలాగా సంపూర్ణ లక్ష్మీ తల్లి అందరి యొక్క ఎనర్జీ తోటి ఫ్రంట్ మణిపుర చక్రాలోని 12 పొరలు, మణిపుర చక్ర పక్కన ఉన్నటువంటి 2 మైనర్ చక్రాస్, బ్యాక్ మణిపుర చక్ర, ఆరాలో ఉన్న 7 లేయర్స్ అన్నీ కూడా సంపూర్ణంగా ఈ ఎనర్జీతో చిన్న బ్లాక్ కూడా లేకుండా పూర్తి శాతంగా నింపబడింది. 100%. అందుకు మనకి దేవఋషి అయిన నారద మహర్షి మహావతార్ బాబాజీ, రాజస్వామి, శివకామేశ్వరి తల్లి, మన పూర్ణాత్మలు మనకి సహాయం చేస్తుంది. వారి అందరి యొక్క దివ్యమైన ఆశీస్సులతోటి ఫైనాన్స్ కు సంబంధించి మనలో ఉన్న భయాల్ని
దుఃఖాన్ని పూర్తిగా వదిలేసేసి ఈ క్షణం నుంచి మనం అందరము కూడాను కుబేరునికి, చిత్రలేఖ తల్లికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అష్టలక్ష్మి మాతలకు మనం చాలా కావలసిన వాళ్ళంగా ఉన్నాం. వారి అందరి యొక్క ఆశీస్సుల్ని సంపూర్ణంగా అణువణువు పరమాణువుల్లోకి, మన డిఎన్ఏ స్ట్రక్చర్లోకి, మన పూర్వీకుల్లో నుంచి మనకు వచ్చిన డిఎన్ఏలో ఫైనాన్స్ రిలేటెడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడున్నా, ఏ డిఎన్ఏలో ఏ పోగులో ఉన్నా సరే రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మనకి డిఎన్ఏని క్లీన్ చేయడానికి లక్ష్మీ నరసింహస్వామి బాగా హెల్ప్ చేస్తారు. ఆయన రాజ్యలక్ష్మి సమేతంగా ఉంటారు. రాజ్యాధికారాన్ని కలగజేయటానికి కానీ, రాజానుగ్రహం కలగజేయటానికి కానీ ఆ తల్లే మనకి సహాయం చేస్తారు. ఈ దేవీ దేవతలందరి యొక్క సహాయంతో ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మనమందరము వారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం అణువణువు పరమాణువుల్లోకి సంపూర్ణంగా నింపుకుంటున్నాం. సంపూర్ణంగా నింపుకుంటున్నాం. ఎక్కడా ఖాళీ లేకుండా పూర్తిగా వారి యొక్క ఎనర్జీతో
ఓకే ఫ్రెండ్స్, ముద్ర కనుక పెట్టుకుని కూర్చుంటే విపరీతంగా వస్తుంది ఎనర్జీ. కుబేర ముద్ర పెట్టుకుని బొడ్డు దగ్గర మణిపురా చక్రం రొటేట్ అవ్వడం స్పష్టంగా తెలుస్తాము. మీరు తీసుకున్న ఆ ఎనర్జీని మీ గృహం మొత్తానికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ఎనర్జీని పాస్ చేయండి. మీరు తీసుకున్న పూర్తిగా మీరు ఏదైతే గుడ్ ఎనర్జీతో ఫిలప్ అయ్యారో ఆ ఎనర్జీ మీ గృహం మొత్తానికి వ్యాపింపు చేయండి. ప్రతి రూమ్లోకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరిలోకి కూడా ఈ ఎనర్జీని పాస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ చేతుల్ని కళ్ళ మీద పెట్టుకొని మీకేం కలర్ కనిపిస్తుందో గమనించండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎల్లో కలర్ కనబడుతుందండి. వెరీ నైస్. నెమ్మదిగా ఆ కలర్ని మీ లోపలికి పూర్తిగా తీసేస్తుంది.